కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల్లోకి ఎత్తిపోసుకొని అక్కడి నుంచి ఎల్లంపల్లికి తీసుకొస్తే ఎల్లంపల్లి నుంచి మొత్తం ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా నీళ్ళని సరఫరా చేసుకోవచ్చు అని చెప్పి చాలా రోజుల నుంచి ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి ఈ విషయం మీద. అయితే గవర్నమెంట్ మాత్రం ఆ నీళ్ళని ఎత్తిపోయకుండా రకరకాల సాకులు చెప్తుంది. ఈ లేఖ ఏంటిదో తెలుసా? రిటైర్డ్ ఇంజనీర్లు, మొత్తం తెలంగాణకు సంబంధించి అత్యున్నత స్థాయిలో పనిచేసిన రిటైర్డ్ ఇంజనీర్లు ఒక లెటర్, ఆల్మోస్ట్ 21 మంది కలిపి ఒక లెటర్ రిలీజ్ చేసి లెటర్ లో ఏం చెప్పారంటే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అట్లనే సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటల్ని తూర్పారబట్టిర్రు. లెటర్ లో నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంది, ఎల్ నినో పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ నీళ్ళని ఎత్తిపోసుకోవడం వల్ల రోజుకు 1 టీఎంసీ చొప్పున నీళ్ళని ఎత్తిపోసుకోవడం వల్ల దగ్గర 90 రోజుల పాటు కన్నెపల్లి పంప్ హౌస్ కి అందే ఎత్తులో నీళ్లు వస్తాయి. సో 90 రోజుల పాటు దగ్గర 90 టీఎంసీల నీళ్ళ వరకు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం చెప్పింది. అంతేకాదు ఇక్కడ 2 విషయాలు ప్రధానంగా. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేడిగడ్డ దగ్గర రిటైర్డ్ ఇంజనీర్లు బ్యారేజీ వద్దన్నారు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో ఇప్పుడు ఈ లెటరే ఆ మాటలు పచ్చి అబద్ధం అని చెప్పి తెలుస్తున్నాయి. ఎందుకంటే ఏ రిటైర్డ్ ఇంజనీర్ల పేరైతే చెప్పి మేడిగడ్డ ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పిండో అదే రిటైర్డ్ ఇంజనీర్ల సంఘం ఇప్పుడు ఒక పెద్ద లెటర్ రాసింది అదే సీఎం రేవంత్ రెడ్డికి. మేడిగడ్డ రిపేర్లు తర్వాత ముందు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని ఎత్తిపోసుకుంటే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల నుంచి ఎల్లంపల్లి దాకా నీళ్ళని తీసుకురావచ్చు అని చెప్పి ఈ లెటర్లో చెప్పింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ఈ 3 లిఫ్టుల వ్యవస్థను సురక్షితంగా తిరిగి వినియోగించుకోవడం అత్యంత సమంజసం, ఏం తప్పులేదు, దాంట్లో హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నీటిపారుదల శాఖలో అత్యున్నత పదవుల్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళు మొత్తం రిటైర్డ్ ఇంజనీర్ 20 మంది కలిపి రాశారు లేఖ. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడంటే నీటిపారుదల శాఖ మంత్రి, ఇప్పుడు ఓకే కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని ఎత్తిపోస్తాం, ఆ నీళ్ళని అన్నారంలో పోయాలి, ఆ తర్వాత సుందిళ్ళలో పోయాలి, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు కూడా బాలేవు, ఒకవేళ ఈ బ్యారేజీల్లో నీళ్ళు నింపితే ఆ ప్రాజెక్టులు కనుక తెగిపోతే కింద భద్రాచలం కొట్టుకపోతుంది అన్నాడు కదా. అదంతా పచ్చి అబద్ధం అని చెప్పారు వీళ్ళు. ఎందుకంటే అన్నారం కెపాసిటీ 5 టీఎంసీలు, ఆ తర్వాత పైన సుందిళ్ళ కెపాసిటీ 3 టీఎంసీలు, ఈ 5 అట్లాగే 3 ఈ 2 బ్యారేజీల్లో కూడా కలిపితే 8 నుంచి 9 టీఎంసీలకు మించి నింపుకోకుండా అప్పుడు ఆ పంప్ హౌస్లు అంటే ఇప్పుడు మేడిగడ్డలో ఉన్న కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని ఎత్తిపోసుకొని ఇక్కడ ఏంటంటే కన్నెపల్లి పంప్ హౌస్ వైపు ఈ గోదావరి నది వాలుగా ఉంటుంది. దాంతో సరాసరి ప్రాణహిత నదిలో వచ్చిన నీళ్లు ఈ కన్నెపల్లి పంప్ హౌస్లోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. మేడిగడ్డ కంటే పైన 5 కిలోమీటర్ల పైన ఉంటుంది ఈ పంప్ హౌస్. సో ఇట్లాంటి పరిస్థితుల్లో 90 రోజుల పాటు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీళ్లు ఉంటాయి, వాటిని ఎత్తి అన్నారంలో పోసుకోవచ్చు. అన్నారంలో 5 టీఎంసీలు నింపుకుంటే అన్నారం పంప్ హౌస్లకి నీళ్లు చేరుతాయి. ఆ తర్వాత అన్నారం నుంచి పంపు చేసి సుందిళ్ళలో 3 టీఎంసీలు నింపుకుంటే సుందిళ్ళ పంపులకు దగ్గర నీరు చేరుతాయి. సుందిళ్ళ నుంచి ఎల్లంపల్లి పోసుకుంటే అక్కడి నుంచి మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులోని మిగతా రిజర్వాయర్లన్నీ నింపుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. ఈ అన్నారం, సుందిళ్ళ గనక ఒకవేళ తెగిపోతే అప్పుడు కింద భద్రాచలం కొట్టుకపోతుంది అని అన్నారు కదా, దానికి కూడా వీళ్ళు వివరణ ఇచ్చారు. అంత సీన్ లేదు, అన్నారంలో 5.5 టీఎంసీలు, సుందిళ్ళలో 3.5 టీఎంసీలు, మొత్తం కలిపితే కూడా 9 టీఎంసీలు కాదు. ఒకవేళ నిజంగానే బ్యారేజీలు వీకుండి తెగిపోయినా కూడా 9 టీఎంసీల నీళ్లు 3 గంటల్లో వెళ్ళిపోయినా గోదావరి నదిలో 8 లక్షల క్యూసెక్కులకు మించి ప్రవాహం పెరగదు. అంటే ఒకవేళ మొత్తం ఈ 2 బ్యారేజీలు అప్పటికప్పుడు తెగిపోయినా ఆ 9 టీఎంసీలు గోదావరిలో పడి 3 గంటల్లో ఖాళీ అయినా 8 లక్షల క్యూసెక్కులకు మించి ప్రవాహం ఉండదు గోదావరిలో. గోదావరిలో మాక్సిమం ప్రవాహం 53 లక్షల క్యూసెక్కులు 2022 వరదల్లో వచ్చింది. అంటే గోదావరి కెపాసిటీ 50 లక్షల క్యూసెక్కుల నీళ్ళని తీసుకెళ్లగలుగుతుంది గోదావరి. అట్లాంటి గోదావరిలో 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం అనేది చాలా తక్కువ. భద్రాచలంలో 30 అడుగులకు మించి వరద రాదు, పట్టణం కొట్టుకుపోయే పరిస్థితి అసలుకే ఉండదు. భద్రాచలంలో 40 అడుగుల నీళ్లు దాటితే భద్రాచలం పట్టణంలోకి నీళ్ళు వెళ్తాయి. కానీ ఈ 8 లక్షల క్యూసెక్కుల నీరు అనేది భద్రాచలం దగ్గర అసలు లెక్కే కాదు. 50 లక్షల క్యూసెక్ల నీళ్ళని తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి గోదావరి నది. ఈ 9 టీఎంసీలు 8.8 టీఎంసీలు అంటే అన్నారం, సుందిళ్ళ 2 బ్యారేజీల్లో 8.8 టీఎంసీల నీళ్లు గనక ఒకసారి 2 బ్యారేజీలు తెగిపోతే ఆ నీరు 3 గంటల్లో ఖాళీ అయిపోతే 8 లక్షల క్యూసెక్ల ప్రవాహం పోద్ది గోదావరిలో. అదే 6 గంటల్లో ఖాళీ అయిందనుకోండి 4 లక్షల క్యూసెక్ల ప్రవాహం పోద్ది. అదే 12 గంటల్లో ఖాళీ అయిందనుకోండి 2 లక్షల క్యూసెక్ల ప్రవాహం పోద్ది. సో ఎట్లా చూసినా కూడా ఈ 2 బ్యారేజీలు తెగిపోయినా కూడా కింది ప్రాంతాలకు ఎట్లాంటి ప్రమాదం లేదు. 3 టీఎంసీలకి 5 టీఎంసీలకి తెగిపోయేంత వీక్గా లేవు బ్యారేజీలు. సో ఖచ్చితంగా ఈ ఎల్ నినో పరిస్థితుల్లో 90 రోజుల పాటు కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్ళని ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి చాలా క్లియర్గా వీళ్ళు వాళ్ళ లేఖలో రాసిర్రు.
అంటే గవర్నమెంట్ చెప్తున్న విషయాలన్నీ అబద్ధం అని తేలిపోతున్నాయి. ఒకటి, రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించారు మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టడానికి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాదు అని ఈ లెటరే నిరూపిస్తుంది ఆటోమేటిక్గా. రెండోది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే, ఎస్ కన్నెపల్లి దగ్గర వరద ఉంది, ఆ వరదని ఎత్తిపోసుకొని అన్నారం సుందిళ్లలో నింపితే ఆ సుందిళ్ల ప్రాజెక్టులు కూడా తెగిపోయే అవకాశం ఉంది, అట్లా తెగిపోతే కింద భద్రాచలం కొట్టుకపోతే ఊర్లని కొట్టుకపోతే అన్నాడు. అది కూడా అబద్ధం అని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లే చెప్తున్నారు. ఎందుకంటే వాస్తవం మన కళ్ళ ముందే కనిపిస్తుంది కదా. 8 టీఎంసీల నీళ్లు ఒకవేళ నిజంగానే బ్యారేజీలు దిగిపోయినాయి అనుకోండి, 8 లక్షల ప్రవాహం పోద్ది. 8 లక్షల ప్రవాహం పోతే గోదావరి నది కెపాసిటీ దగ్గర దగ్గర 50 లక్షల క్యూసెక్ల వరకు కూడా గోదావరి నదిలో నీళ్ళు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మరి 8 లక్షలకి ఏమైంది? చాలా సింపుల్ క్వశ్చన్, అంతే కదా. సో ఏం లేదు, ఇక్కడ ఒకే ఒక ఉద్దేశం, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తిరిగి రన్ అవుతే, అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎల్లంపల్లి నుంచి ఆ పైన అంతా రన్ అవుతూనే ఉంది, కానీ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల్ని కనుక ఆపరేట్ చేస్తే ఇన్ని రోజులు కాళేశ్వరం మీద వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ అబద్ధం అని తేలుతాయి. సో అది జరగద్దంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఆపరేట్ చేయొద్దు. ఇంకోటి, కాళేశ్వరం ప్రాజెక్ట్ను ఆపరేట్ చేస్తే నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే పంటలు పండిస్తారు రైతులు, పంటలు పండిస్తే యూరియా ఇవ్వాలి, యూరియా ఇచ్చిన తర్వాత రైతు భరోసా ఇవ్వాలి, రైతు భరోసా ఇచ్చిన తర్వాత మళ్ళీ పంట పండిన తర్వాత పంటను కొనుగోలు చేయాలి. అసలు నీళ్ళు వేయకుంటే ఏం అవసరం లేదు కదా. సో అట్లనే ఉంది ఇప్పుడు గవర్నమెంట్ పరిస్థితి. సో ఇప్పటికైనా కనీసం ఈ రిటైర్డ్ ఇంజనీర్ల లేఖ తర్వాతనైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి కన్నెపల్లి పంప్ హౌస్ని ఇమీడియట్గా ఆన్ చేయాలి.